ఈ ఇయర్ నుంచి నాకు ట్యాక్స్ లేదు. నా పొలంలో మొలకలొచ్చా మీ శాలరీ 12.75 lakhs ఉందని చెప్పేసి ట్యాక్స్ లేదని హ్యాపీగా ఉన్నారా? హాయ్ నితిన్ గారు. ఏం అశోక్, చాలా ముఖంలో కలొస్తుంది, ఏంటి విషయం? అవును సార్, ఈ ఇయర్ నుంచి నాకు ట్యాక్స్ గోలే లేదు సార్. అవును, మీ శాలరీ వాళ్ళకి ఇప్పుడు మార్చ్ ఫిబ్రవరిలో ఫుల్ గా ట్యాక్స్ డివైడ్ బై 2-3 లో లేపేస్తారు కదా. అవును సార్, కానీ నాకు శాలరీ TDS కట్ అవ్వకుండా ఫుల్ శాలరీ క్రెడిట్ అవుతాను సార్. అవును, నీ శాలరీ ఎంత? నా శాలరీ ఎగ్జాక్ట్ గా 12.5 lakhs సార్. అవునా, బట్ నువ్వు FDs లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అండ్ షేర్స్ లో కూడా పెట్టున్నావు, బాగా ఇన్కమ్ వచ్చినట్టుంది కదా లాస్ట్ ఇయర్. అవును సార్, లాస్ట్ ఇయర్ నాకు అరౌండ్ 1.5 lakhs దాకా వచ్చింది సార్ షేర్స్ వల్ల. FD ఇంట్రెస్ట్ ఒక 50,000 దాకా వచ్చింటది. సో అప్పుడు నీకు టోటల్ వచ్చేసి 14.5 lakhs కదా, నీకెందుకు ట్యాక్స్ కట్ అవ్వదు? కానీ నా శాలరీలో ట్యాక్స్ కట్ అవ్వట్లేదు. ఓకే, అందరూ ఇదే తప్పులో కాలేస్తున్నారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. శాలరీలోకి కన్సిడర్ చేసే TDS ఓన్లీ మీ శాలరీ ఇన్కమ్ మీద, మీకు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ మీద కానీ ఇంట్రెస్ట్ మీద కానీ చాలా మంది కంపెనీస్ కట్ చేయవన్నమాట. మీ ఏఎస్ చెక్ చేసుకొని మీకు ఏంటి క్యాపిటల్ గెయిన్స్ ఏమేమి వచ్చాయో చూసుకోవచ్చు. అండ్ మీ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో ముందుగానే మార్చ్ లోపల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుకోండి, లేకపోతే దానికి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడుతుంది. మీ కేసులో 12.5 + 2 lakhs ఈ ఇన్కమ్ కలిపితే 14.5 lakhs దాకా పడుతుంది. సో నీకు ఆల్మోస్ట్ 57,200 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు ఆ ట్యాక్స్ కట్టాలా సార్ నేను? ఖచ్చితంగా కట్టాలి. ఇంట్రెస్ట్ బేర్ చేసుకోకూడదు అనుకుంటే మార్చ్ లోపల కట్టేశాను. సో అందరూ జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా డీటెయిల్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ కావాలంటే ట్యాక్స్ అని చెప్పేసి DM చేయండి.